నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను సింగరేణిలో అమలు చేయవద్దని కోరుతూ శుక్రవారం గోదావరిలోయ బొగ్గుగని కార్మిక సంఘం ఐఎఫ్టియు ఆధ్వర్యంలో భూపాలపల్లి పర్సనల్ మేనేజర్కు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ రాజేందర్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఐ కృష్ణతో కలిసి మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్లు సింగరేణిలో అమలు చేయవద్దని, ఈ లేబర్ కోడ్ల వల్ల కార్మిక వర్గానికి తీవ్రమైన నష్టం కలుగుతుందన్నారు. కార్మిక సంఘాలు పెట్టుకునే హక్కు, వేతనాలు పెంచుకునే హక్కు, సమ్మె చేసే హక్కు తదితర హక్కులను కోల్పోయే ప్రమాదం ఉందని, ఈ 4 లేబర్ కోడ్లను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో జిఎల్బికేఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకన్న, ఎస్ఈసి డబ్ల్యూయు ప్రధాన కార్యదర్శి రాజేందర్, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు నర్సింగ్, నాయకులు సమ్మయ్య, అవినాష్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం 2018-2019లో దేశంలో అమలవుతున్నటువంటి 29 కార్మిక చట్టాలని రద్దు చేసి 4 లేబర్ కోడ్స్గా తీసుకురావడం జరిగింది. ఈ 4 లేబర్ కోడ్స్ వచ్చినట్టయితే 8 గంటల పనిదినం నుంచి 12 గంటలకు పెరిగేటువంటి ప్రమాదం ఉంది. కార్మిక సంఘాలు పెట్టుకునేటువంటి స్వేచ్ఛ లేదు. యజమానులకు అనుకూలమైనటువంటి అనేక విధానాలు అమలు చేయబడతాయి దేశంలో. వీటికి వ్యతిరేకంగా గత 5 సంవత్సరాలుగా దేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టినాయి. 9 దేశవ్యాప్త సమ్మెలు కూడా నిర్వహించడం జరిగింది. కానీ మోడీ ప్రభుత్వం కిందికి దిగిరాక కార్మిక సంఘాలతో చర్చలు జరపకుండా మొండిగా వ్యవహరిస్తూ ఈ ఏప్రిల్ 1 నుంచి అమలు చేయడానికి నవంబర్ నెలలో నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. కనుక ఈ 4 లేబర్ కోడ్స్ కూడా కార్మిక వ్యతిరేకమైనటువంటివి, పారిశ్రామికవేత్తలకు అనుకూలమైనటువంటివి. ఈ 4 లేబర్ కోడ్స్ను రద్దు చేసేందుకు భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు జాతీయ కమిటీ ఈ నెలలో దేశవ్యాప్త ఉద్యమాలకు పిలుపునిచ్చింది. ఆ రకంగా ఇప్పటికే జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నాలు చేసినాం. రేపు 23వ తేదీన రాష్ట్రాలలో డిప్యూటీ లేబర్ కమిషనర్ కార్యాలయాల ముందు ధర్నాలు చేయబోతున్నాం. సింగరేణిలో పనిచేస్తున్నటువంటి గోదావరిలో బొగ్గని కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ కూడా సింగరేణిలో అమలు చేయకూడదని, సింగరేణి కాలరీస్లో ఉన్నటువంటి 11 ఏరియాల జనరల్ మేనేజర్స్కు మెమోరాండాలు ఇవ్వాలని, మేనేజర్లకు కూడా మెమోరాండాలు ఇవ్వాలని భావించినాం. ఆ రకంగా ఇవ్వడం జరిగింది. ఇవాళ భూపాలపల్లి జనరల్ మేనేజర్ కార్యాలయంలో కూడా మెమోరాండం ఇచ్చాం, ధర్నా చేపట్టాం. కనుక మేము ఒకటే కోరుతున్నాం కేంద్ర ప్రభుత్వాన్ని, ఏదైతే మీరు తీసుకొచ్చినటువంటి ఈ 4 లేబర్ కోడ్స్ను మీరు వెనక్కి తీసుకోవాలి. ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం, బెంగాల్ ప్రభుత్వం, కేరళ ప్రభుత్వం వారి అసెంబ్లీలు తీర్మానాలు చేసినాయి ఆ రాష్ట్రాలలో అమలు చేయబోమని. అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మన రాష్ట్రంలో అమలు చేయమని చెప్పి అసెంబ్లీ తీర్మానం చేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. దీని ఎడల దేశంలో రేపు ఈ ఏప్రిల్ 1 నుంచి అమలు చేసినటువంటి ఈ 4 లేబర్ కోడ్స్ వల్ల భవిష్యత్తులో కార్మిక సంఘాలకు, కార్మికులకు తీవ్రమైనటువంటి నష్టం జరిగేటువంటి ప్రమాదం ఉంది. కార్మిక వర్గం కూడా తీవ్రంగా ఈ బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాన్ని తిప్పికొట్టాలని చెప్పి, అందుకోసం జరిగేటువంటి పోరాటాలలో పాల్గొనాలని చెప్పి మేము కార్మిక వర్గానికి, సింగరేణి కార్మిక వర్గానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ 4 లేబర్ కోడ్స్ రద్దయ్యేంత వరకు కూడా దేశవ్యాప్తంగా ఆందోళనలు తీవ్రతరం చేస్తాం. ఈ ఆందోళనలో కేంద్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అన్వయిస్తున్నటువంటి ప్రభుత్వాలు కొట్టకపోక తప్పదని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ నుంచి, గోదావరిలో బొగ్గని కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ నుండి కోడ్లను అమలు చేయొద్దని చెప్పేసి ఇప్పటికే దేశవ్యాప్తంగా కార్మిక వర్గం అనేక పోరాటాలు నిర్వహించినప్పటికీ నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ కార్మికుల్ని మరొక బానిసలుగా, కార్మిక వర్గ ప్రయోజనాలని మొత్తం కూడా సామ్రాజ్యవాదులకి, పెట్టుబడిదారులకి తాకట్టు పెట్టే పథకాన్ని రూపొందిస్తూ ఉంది. అందులో భాగంగానే ఈ 4 లేబర్ కోడ్లు ఏవైతున్నాయో వాటిని అమలు చేయడానికి ఏప్రిల్ 1వ తారీఖు నుంచి వెళ్ళి సంసిద్ధతని వ్యక్తం చేసింది. అమలు చేయమని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వాలకి జీవోలను పంపించింది. కనుక తక్షణమే ఈ జీవోలను ఉపసంహరించుకోవాలని చెప్పేసి భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టీ నుంచి వెళ్ళి డిమాండ్ చేస్తూ ఉన్నాం.
అందుకు తగ్గ ఉద్యమాన్ని అందుకు తగ్గ పోరాటాన్ని కూడా నిర్వహిస్తూ 23వ తారీఖు నాడు రాష్ట్ర లేబర్ సెంట్రల్ కమిషన్ కార్యాలయం ముందు కూడా ధర్నాన్ని నిర్వహిస్తాం. ఈ లేబర్ చట్టాలు రద్దయ్యేంత వరకు కూడా కార్మికుల్ని సంఘటితం చేస్తూ మిగతా కలిసి వచ్చే కార్మిక సంఘాలతోటి విశాలమైనటువంటి ఐక్య పోరాటాన్ని ఐక్య ఉద్యమాన్ని నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. Thank you.